ఆయిల్, బిర్యానీ ఆకు, చెక్క వేసుకోవాలి. అల్లం పేస్ట్ స్పూన్నర, 2 స్పూన్ కారం, మసాలాలు గరం మసాలాలు, స్పూన్నర ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. అవి వేగినాక ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలపాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగినాక తర్వాత చికెన్ కడిగి ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కదా. ఉల్లిపాయ వేగింది. తర్వాత అల్లం స్పూన్నర అల్లం, కొంచెం పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని ఈ సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్ చికెన్ చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొచ్చింది. చికెను మంచిగా నీట్గా కడుక్కొని ఇందులో వేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇట్లా వేసి కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇట్లా నీట్గా కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికినాక తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్పూన్నర ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికినాక మసాలాలో కారం వేసుకొని గరం మసాలా వేసుకొని 2 స్పూన్ల కారం తీసుకొని కలుపుకోవాలి. ముక్కలకు అంటించుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, వాటర్ ఇట్లా ఉడకాలి. చికెన్ ఇట్లా ఉడికించుకొని కొంచెం దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకున్నాక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ చికెన్ చాలా బాగుంటుంది. ఇట్లా ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు తినొచ్చు, చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. బాగుంటుంది తెలంగాణ చికెన్ కూర.